విజయనగరం జిల్లా తర్వాత మరొక ప్రధానమైన జిల్లాకి మనం వెళ్దాం. విశాఖ జిల్లా. విశాఖ జిల్లాలో ఉన్న 15 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించబోతుంది. వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించబోతుంది. జనసేన 4 స్థానాల్లోనూ, బీజేపీ 1 స్థానాల్లోనూ విజయం సాధించబోతున్నాయి. భీమిలిలో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. విశాఖ ఈస్ట్లో వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్ జనసేనకు విజయాన్ని అందజేయబోతున్నారు. విశాఖ నార్త్లో విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. విశాఖ వెస్ట్లో గణబాబు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. చోడవరంలో కేఎస్ఎన్ రాజు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక విశాఖ జిల్లాలో మిగతా స్థానాల విషయానికి వస్తే మాడుగల్లో ఈర్లే అనురాధ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అరకులో రేగం మత్స్యలింగం వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పాడేరులో గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ తరఫున విజయాన్ని అందుకోబోతున్నారు. పెందుర్తిలో పంచకర్ల రమేష్ జనసేనకు విజయాన్ని అందజేయబోతున్నారు. యలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్ జనసేన తరఫున గెలవబోతున్నారు. పాయకరావుపేటలో వంగలపూడి అనిత తెలుగుదేశం విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. నర్సీపట్నంలో అయ్యన పాత్రుడు విజయాన్ని సాధించబోతున్నారు. ఇది ప్రధానంగా విశాఖ జిల్లాలో ఉన్న 15 సీట్ల ముఖ చిత్రం.